వచ్చిన మీ అందరికీ శుభములను తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో 9 మాసములు గతించిపోయి ఈ చివరి ఆదివారంలో మనమున్నాం. మరలా వచ్చే ఆదివారము మనము దేవుని మందిరంలో కలుసుకుంటున్నాము అంటే అది నూతన మాసంలో మాత్రమే. ఈ దినము వరకు మనము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క వాక్యములోనికి వెళుతున్న మనము గత కొద్ది నెలలుగా ఈ రోమీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో మనము పౌలు ఏ విషయాలు తెలియజేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్క్రీన్ మీద మీకు కనపడుతున్నట్లుగా మొదటి భాగములో పౌలు పాపమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు ముందుగానే ఇంతకుముందు తెలియపరిచిన రీతిగా పౌలు అప్పటికే అనేకమైన పత్రికలు కనీసం కొన్ని పత్రికలు రాశాడు. అంత మాత్రమే కాకుండా కొన్ని సంఘాలను స్థాపించాడు. తను వెళ్ళినప్పుడల్లా అన్యుల మధ్య సువార్తను ప్రకటించాడు, యూదుల మధ్యలో సువార్తను ప్రకటించాడు. యూదులతో తను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే యూదుల గురించి మనందరికీ తెలిసింది, వారు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, అబ్రహాము సంతానం. వారి ద్వారానే లోకంలోనికి ఆశీర్వాదం మిగిలిన వారికి అనేది యూదులు నమ్మేది. యూదుల గురించి దేవుడు చెప్పింది కూడా, అబ్రహాము ద్వారా దేవుడు సర్వలోకాన్ని లేక సర్వ జనాంగాన్ని ఆశీర్వదిస్తానని. కాబట్టి వారు దాన్ని ఆధారం చేసుకొని, మేము ప్రత్యేకించబడిన వారము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము దేవుని మందిరాన్ని కలిగి ఉన్న వారము, మాకంటూ ధర్మశాస్త్రానుసారమైన ఆచారాలు ఉన్నాయి, దేవుడు మా పితరుల ద్వారా మాతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాము ద్వారా దావీదు ద్వారా మాతో నిబంధన చేసుకున్నాడు, కాబట్టి మేము పాపులము కాదు, మేము పరిశుద్ధులు, మేము ప్రత్యేకించబడిన వారు అనేది వారి యొక్క ఆలోచన. అయితే పౌలు ఈ యొక్క పత్రికలో మిగిలిన పత్రికలకు అన్నిటికంటే కొంచెం భిన్నంగా ప్రతి మానవుడు కూడా పాపి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాసము లేనివారుగా ఉంటారో వారందరూ కూడా పాపులే. వారు యూదులైనా, అన్యులైనా, క్రైస్తవులుగా మన కాంటెక్స్ట్లో చెప్పాలంటే రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళైనా, రెగ్యులర్గా చర్చికి వచ్చినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాలేం, నీతిమంతులుగా తీర్చబడలేం. రెగ్యులర్గా ప్రభు బలలో పాలు పొందినంత మాత్రాన మనం నీతిమంతులుగా తీర్చబడలేం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాపులే, ప్రతి ఒక్కడు పాపులే అనే విషయాన్ని పౌలు మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపము ఎంతగా మానవ జాతిని పతనము చేసిందో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి భాగం చదివేటప్పటికీ అటు యూదులకైనా ఇటు గ్రీసు దేశస్తులకైనా కొంచెం బాధ కలిగితే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇదేంటి మొదలు పెట్టడమే ఒక రోమా సంఘానికి శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత ఇక పాపము గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క ఉగ్రత గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు అని ఒక ఇది అక్కడ కనపడవచ్చు. కానీ వెనువెంటనే 3వ అధ్యాయము 24వ వచనంలో 23వ వచనంలో మనందరికీ తెలిసిన రీతిగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అని మాట్లాడుతూ ఆ తర్వాత వచనంలో ఏమంటాడు 24వ వచనంలో, కాబట్టి
నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. సో ఈ యొక్క 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ స్థితిలో ఉన్న మనము మన క్రియల ద్వారా రక్షింపబడలేము, లేకపోతే మనకున్న ఒక స్థాయి, ఒక కుటుంబము ద్వారా మనం రక్షింపబడలేము. కానీ దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందలి మన విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడ్డాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకించి 21వ వచనంలో అంటాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది ఏమనగా యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. స్వనీతిని యూదులు ఆలోచిస్తూ ఉంటే భక్తుడైన పౌలు దేవుని నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క నీతిమంతులుగా మనము తీర్చబడటానికి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు విషయమై కేవలము నూతన నిబంధనలో మాత్రము తీసుకొని రావటం కాదు, కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రములోను ప్రవక్తల యొక్క బోధనలోను ఆ యేసుక్రీస్తును గురించి చెప్పబడిన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాగా పాపములో నుండి దేవుడు మానవుని ఎలా రక్షించాడు? మానవుడు తనకు తానే రక్షణ పొందలేదు, తనకు తానే రక్షణ పొందలేడు. మంచి పనులు అతను రక్షించలేవు, లేకపోతే మానవుణ్ణి ఒక సంఘం రక్షించలేదు. ఈ రోజుల్లో ఫలానా సంఘానికి వస్తే మీకు రక్షణ వస్తుంది, ఫలానా సంఘంలోనే మీకు రక్షణ ఉంటుంది అనే బోధలు మనం చాలా వింటున్నాం. ఏ సంఘము కూడా, ఈ భూమి మీద ఉన్న ఏ సంఘము కూడా నిన్ను నన్ను రక్షించలేదు. ఏ సంఘ కాపరి మనల్ని రక్షించలేడు, ఏ బోధకుడు మనల్ని రక్షించలేడు. ఈ సంఘాలు అన్నీ కూడా మనలను ప్రభు వైపునకు నడిపించటానికే, ప్రభువులో బలపరచటానికే, ఆ యొక్క దేవుని రాజ్యము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తూ మనల్ని బలపరచటానికే. కానీ రక్షణ అనేది క్రీస్తులో తప్ప, దేవుని యొద్ద తప్ప మరి ఎవరి యొద్ద రక్షణ అనేది దొరకదు, మనం సంపాదించుకోలేము కూడా. దేవుడే తానే మన కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. తన యొక్క ప్రణాళిక ఏంటంటే, ఏదైతే పాత నిబంధన గ్రంథములలో ధర్మశాస్త్రములోను ప్రవక్తల బోధనలోను ఏదైతే దేవుడు ప్రవచించాడో, ఏదైతే దేవుడు ముందుగానే తెలియజేశాడో, దాని ప్రకారము ఈ లోకమునకు ప్రభు అయిన యేసు క్రీస్తును పంపుట ద్వారా ఆయన యందలి విశ్వాసము బట్టి మనందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇక్కడ ఎక్కువగా రక్షణ అనే మాట కంటే కూడా నీతిమంతులుగా మార్చబడటం అనే మాట రాయబడుతూ ఉన్నది. వీఆర్ జస్టిఫైడ్. మనం పాపములో ఉన్నాం, మనం అన్యాయములో ఉన్నాము, మనం చేస్తున్న పనులను బట్టి మనం శిక్షింపబడిన వారం అయి ఉండగా దేవుడు మన శిక్ష యావత్తును తన కుమారుడి మీద వేయుట ద్వారా మనము దోషులము కాకుండా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మనము దోషులము కాదు, మన పక్షముగా క్రయధనము చెల్లించబడింది. అందుకనే యేసు ప్రభు తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని కానీ మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయటానికి అనేకులకు ప్రతిగా క్రయధనముగా తనను తాను అర్పించుకోవటానికి వచ్చాడు. క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన వచ్చాడంట. ఆ యొక్క క్రయధనం, ఆ యొక్క మన యొక్క శిక్ష యావత్తు తాను భరించుట ద్వారా నీవు ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా మార్చబడగలం. ఇవి 3వ అధ్యాయంలో మొదలుకొని 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలోను జ్ఞాపకం చేస్తుంది. గత దినాల్లో మనం 3-4 అధ్యాయాలను మనం ముగించాం. 5వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతిమంతులుగా మార్చబడిన వారికి, లేక జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రక్షింపబడిన వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చూడబోతున్నాం. రక్షింపబడిన మనము ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటాము కాదు, పొందుకొని ఉన్నాం. ఇప్పటికే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. కానీ
5వ అధ్యాయము ప్రారంభంలో రాయబడిన మాట కాబట్టి. ఇది తెలుగు బైబిల్లో చాలా పర్యాయాలు ఈ మాట కాబట్టి అనే మాట ఉపయోగించబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేర్ ఫోర్ అనే ఒక పదం ఉపయోగించాం. కేవలము ఈ రోమిలకు రాసిన పత్రికలో 4 పర్యాయాలు ఆ మాట ఉపయోగించాం. ఈ 4 పర్యాయాలు ఉపయోగించినప్పుడు కూడా ఒకటి, ముందు తాను చెబుతున్న దాన్ని లాజికల్గా తర్వాత పాయింట్లోకి తీసుకొని వెళ్ళటానికి కానీ, ముందు ఏదైతే చెప్తున్నాడో దానికి అనుగుణంగా మన జీవన విధానం ఉండటానికి కానీ ఆ యొక్క పదాన్ని వాడారు. 4 పర్యాయములు. మొదట 3వ అధ్యాయము 28వ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? అంతకుముందు ధర్మశాస్త్రము గురించి చెప్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము బలహీనమైనది, ధర్మశాస్త్రం ద్వారా మనకు రక్షణ రాదు, ధర్మశాస్త్రము పాటించడం ద్వారా ఎవరు కూడా రక్షింపబడలేరు, ధర్మశాస్త్రము మనం చేసే పాపాలను చూపించటానికే కానీ మనం రక్షింపజాలదు అని విషయాలు మాట్లాడుతూ 28వ వచనంలో అంటాడు కదా, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచూ ఉన్నాం. అక్కడ కన్క్లూజన్ ఇస్తున్నాడు. ముందు చెప్పిన విషయాలన్నిటికీ కూడా 20వ వచనం వరకు, 3వ అధ్యాయం 20వ వచనం వరకేమో పాపము మనిషిని ఏ విధంగా పాడు చేస్తుందో వాటి విషయాలు చెబుతూ 21వ వచనం నుండి యేసుక్రీస్తు ఏ విధంగా మనకి రక్షణనివ్వటానికి వచ్చాడో తెలియజేస్తూ ఈ రెండిటి గురించిన ఒక కన్క్లూజన్ అక్కడ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచూ ఉన్నాము. ఒక కన్క్లూజన్కి పౌలు అక్కడ తీసుకొని వచ్చినట్లుగా కాగా ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఇవన్నీ మనం విన్న తర్వాత మనకు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే మన క్రియల ద్వారా రక్షణ కాదు, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని పాటించడం ద్వారా రక్షణ కాదు. ఎందుకంటే వాటిని ఖచ్చితంగా మనం 100% పాటించలేం. గత దినాలలో మీరు యాకోబు పత్రికలో మీరు చదువుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఆజ్ఞలన్నింటినీ పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మీరు దానిని బట్టి అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే. అవన్నీ మనం పాటించలేం. కాబట్టి ధర్మశాస్త్ర మూలంగా మనం రక్షింపబడలేము, మరి వేరే విధంగా రక్షింపబడలేము. మనకు అర్థమైంది ఏంటంటే కేవలము యేసుక్రీస్తు మూలంగా మాత్రమే మనం రక్షింపబడతాం, విశ్వాసం ద్వారా. రెండవసారి కాబట్టి ఎక్కడ రాశారంటే 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమని రాయబడుతుంది తెలుసా? కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము గనుక మనకు వస్తున్న ఆశీర్వాదాలు ఏంటో రాస్తున్నాడు. మనము తీర్చబడ్డాము కాబట్టి మనం ఏమై ఉన్నాం, మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, మనకున్న సెక్యూరిటీ ఏంటో అక్కడ రాస్తూ ఉన్నారు. మూడవదిగా 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే అదే మాట, ఆ దేర్ ఫోర్ అనే మాటతోనే రాయబడి ఉన్నది. ఇక్కడ ఏముందో తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని? దీని ముందు అన్నీ చెప్పబడ్డాయి. మన కొరకు ఆయన శిక్ష పొందాడని. ఒక్క మనిషి పాపం వలన లోకమంతయు ఏ విధంగా పాపంలో పడిపోయిందో ఒక్క మనిషి మనలను రక్షించడం ద్వారా, ఇదే 5వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం 5వ వచనం నుంచి రాయబడిన మాటల్లో, ఆయన ద్వారా మనందరము కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. మన యొక్క పాప దోషాలన్నీ కొట్టివేయబడ్డాయి. అందుకని 8వ వచనంలో అంటాడు మన దోషములన్నీ కొట్టివేయబడ్డాయి. కాబట్టి శరీరం విషయంలో మనం వాటన్నిటి నుంచి విడుదల పొందిన వారమై ఉన్నాం. అదే ముందు వచనం అంటాడు 7వ అధ్యాయం 25వ వచనం అంటాడు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాగా మనస్సు విషయంలో నేను దైవీక నియమమునకును శరీరం విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని మాట్లాడుతూ 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. వీఆర్ ఫ్రీ. మనము ఆ యొక్క శిక్షా విధి నుంచి తప్పించుకున్నాం. మనకి ఇక శిక్ష లేదు. ఆ తర్వాత 12వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఆ 12వ అధ్యాయంలో చివరిసారిగా ఈ మాటల జ్ఞాపకం చేస్తూ మీరు దేవుని బిడ్డలుగా, దేవుని యందలి విశ్వాసులుగా మీరు మీ క్రియా జీవితం ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ కొరకు దేవుడు ఇంత కార్యము చేసి ఉన్నాడు గనక, మీ కొరకు దేవుడు తన కుమారుడైన
యేసుక్రీస్తుని ఏకైక కుమారుణ్ణి శిలువ మీద బలిగా అర్పించడం ద్వారా మిమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు గనక ఆయన ఏమడుగుతున్నాడంటే నెల నెల క్రమం తప్పకుండా మీ దశమ భాగాలు తెచ్చి చర్చిలో ఇవ్వండి అని అంటలేదు కదా. చాలాసార్లు దేవుడు నాకు మేలులు చేశాడు కాబట్టి నేను నెల నెల దశమ భాగం ఇచ్చేస్తే నా పని అయిపోద్ది అనుకునేవాళ్ళు చాలామంది క్రైస్తవులు నేటికి ఉన్నారు. ఆయన నాకు ఆ మేలులు చేశాడు కాబట్టి, లేకపోతే నాకు ఈ రక్షణను తీసుకొని వచ్చాడు కాబట్టి నేను ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి కనపడేసి వస్తేనే, లేకపోతే అన్ని పండగల్లో పాల్గొంటేనే ఇది నిజమైన కృతజ్ఞత అనుకుంటున్నారు. కానీ పౌలు ఏమన్నాడో తెలుసా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీకు ఆయన ఇంత చేసి ఉండగా మీ కొరకు మిమ్మల్ని పాపులుగా ఉన్న మనలను నీతిమంతులుగా మార్చాడు, దూరస్తులుగా ఉన్న మనలను ఆయనకు సమీపస్తులుగా మార్చారు, శత్రువులుగా ఉన్న మనలను ఆయనకు సమాధానపరుచుకున్నాడు. వీటన్నిటి కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించడం ద్వారాను, ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానమును ద్వారా మనమును మరణించి సజీవులమైన నూతన వ్యక్తులుగా ఉన్న మనము చేయవలసింది ఏంటంటే ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకునేవారిగా ఉండండి. నో రిస్ట్రిక్షన్స్. నేను ఎంతవరకు సమర్పించుకోవాలి, నేను ఇంతవరకు ఉంటే చాలా కాదు. మిమ్మల్ని మీరు సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనమని ఆయన బతిమాలుచూ ఉన్నాడు. ఈ 4 పర్యాయములు కూడా ఫర్దర్గా ఏం జరగాలి, ఫర్దర్గా ఏం జరిగింది, దానివల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలేంటి, మనం ఎలాగ జీవించాలి అనే విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సంగమా, మరి ముఖ్యంగా ఈ యొక్క 5వ అధ్యాయంలోని బహుశా నేను అన్ని పాయింట్లు నేను కవర్ చేయలేకపోవచ్చు, కానీ మనకున్న సమయాన్ని బట్టి కొన్ని పాయింట్లు నేను మొదట ఉన్న ఒక 5 వచనాలను మాత్రం ఆధారం చేసుకొని ఈరోజు మీతో నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఆయన మనలను నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చడం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి, నీతిమంతులుగా మార్చడం వల్ల రక్షింపబడు ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఈ దినాల్లో చాలామంది క్రైస్తవేతరులైన వారు ప్రభువు నమ్ముకోవటానికి ఈ దినాలలో మరి ముఖ్యంగా వారికి మనము బోధించే బోధ ఏంటో తెలుసా? క్రైస్తవ సంఘాలు బోధించే బోధ ఏంటంటే, పెద్ద పెద్ద దైవజనులు బోధించే బోధ ఏంటంటే, అది యూట్యూబ్ల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, చివరికి మందిరాలలో కానీ బోధించే బోధ ఏంటంటే, నీవు ప్రభువుని నమ్ముకున్నావంటే నీకు లోకానుసారమైన ఆశీర్వాదాలు, ఉద్యోగాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీటి గురించి బోధిస్తున్నారు. కానీ పౌలు ఎక్కడ వాటి గురించి టచ్ కూడా చేయలేదు. అలాగంటే దేవుడు ఇవ్వడని కాదు, అవన్నీ దేవుడు ఇస్తాడు, అవన్నీ దేవుడు ఇచ్చే దేవుడే, అవన్నీ ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నాడు, ఇక ముందు కూడా ఇస్తాడు. దేవుడు నీకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించే దేవుడు. కానీ ఇక్కడ ఒక 3 ముఖ్యమైన ఆశీర్వాదాల గురించి పౌలు మాట్లాడుతున్నారు. ద బ్లెస్సింగ్స్ దట్ ఫాలోస్ ద జస్టిఫికేషన్. నీతిమంతుడుగా మార్చబడిన నీకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు నీతిమంతుడిగా మార్చడమే గొప్ప ఆశీర్వాదం, నేను రక్షింపబడటమే గొప్ప ఆశీర్వాదం. క్రైస్తవ జీవితంలో రక్షణ అనేది మొట్టమొదటి మెట్టు మాత్రమే. మనం ఇంకా ముందుకి చాలా ప్రయాణం చేయాలి. రక్షణ అనేది ఇట్స్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. వీ హ్యావ్ మెనీ మోర్ స్టెప్స్ టు గో ఫార్వర్డ్. చాలా అడుగులు మనం ముందుకు వేయాలి. ఈ అడుగులు ముందుకు వేసే కొలది మనకు వచ్చే ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సాతాను శోధనలు ఉన్నాయి, మనల్ని అపవాది బంధించే ప్రయత్నాలు ఉన్నాయి. వీటన్నిటిని జయించుకుంటూ వెళ్ళటానికే ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలని కొంతమంది ఏమంటారంటే 8వ అధ్యాయం, రోమీలకు రాసిన 8వ అధ్యాయం యొక్క ఒక చిన్న పుస్తకం అంటారు. అంటే 8వ అధ్యాయం అంతా కూడా ఈ 5వ అధ్యాయము మొదటి 11 వచనాల గురించిన ఒక గొప్ప వివరణగా మనకి 8వ అధ్యాయం కనబడతారు. రైట్, ఇక్కడ చదువు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి ఆశీర్వాదముల గురించి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మనము నీతిమంతులుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి మనము నీతిమంతులుగా మనము మార్చబడ్డాం, లేక తీర్చబడ్డాం. తీర్చబడటం వలన మనకున్న ఆ యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవునితో సమాధానము కలిగి ఉండుట. కలిగి యుందుము అని ఇక్కడ రాయబడి ఉంది. మరికొన్ని ప్రతుల్లో అంట కలిగి ఉన్నాము అని రాయబడింది అంట. ఆల్రెడీ మనం దేవునితో మనము సమాధానమును పొందుకొని ఉన్నాం. కారణం ఏంటి?
మనం ఒకప్పుడు శత్రువులం, కారణం మన పాపులం కాబట్టి. పాపికి పరిశుద్ధునికి పొత్తుండదు. ఆ దేవుని దగ్గరకు మనం వెళ్ళటానికి ఆస్కారం లేదు. పాత నిబంధన గ్రంథంలో కూడా వీరు దేవుని సమీపించాలంటే పాప పరిహార బలి అర్పించిన తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఏ యాజకుడైతే పాప పరిహార బలి అర్పిస్తాడో ముందు తన కొరకు తాను అర్పించుకోవాలి, లేకపోతే దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఉగ్రత మన మీద నుంచి తీసివేయబడింది. కారణము ఆ ఉగ్రత మనందరి పక్షముగా ప్రభు అయిన యేసుక్రీస్తు భరించాడు కాబట్టి, మనందరి పక్షముగా అది ఆయన మీద వేయబడి ఆయన భరించుటను బట్టి మనము ఆయన యందలి విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మనలను నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులమైన మనము, లేక రక్షింపబడిన మనము, మొట్టమొదటిగా మనకి ఆయన ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఇక శత్రుత్వం లేదు దేవునికి మనకి. ఒకప్పుడు ఉండేది, ఇక లేదు శత్రుత్వం. అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఎఫ్ఎస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూసినట్లయితే, మొదట ఈ యొక్క సమాధానమును అనే మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సమాధానము ఒకటి దేవునితోనూ, రెండవది మన తోటి వ్యక్తులతో గురించి కూడా రాయబడుతుంది. దేవునితో సమాధానం కలిగి ఉన్న మనము మన తోటి వారితో సమాధానం కలిగి ఉంటాం. ఇక్కడ ఏమని రాస్తున్నారు చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మన కండిషన్ ఒకప్పుడు ఇది. ఆయన మన కొరకు మరణించాడని, మృతుడై తిరిగి లేచాడని, ఆ దేవుడు మన కొరకు చేసిన బలియాగమును మనము జ్ఞాపకము చేసుకోకముందు, ఆయన మన కొరకు తన కృపను విస్తరింప చేయకముందు మనము ఆయనకి దూరస్తులుగా ఉన్నాం. ఇంకా 13-14 వచ్చిన కదా, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమంది కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇది ఎక్కడ దేని గురించి పౌలు చెబుతున్నాడంటే, యూదులు అన్యులు అనే తారతమ్యాన్ని తీసేశాడు అని చెప్తున్నాడు. ఇక యూదుడు లేదు, అన్యుడు లేదు అని. 15వ వచనంలో వస్తే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునితో సమాధానం. దేవునితో శత్రువులుగా ఉండి ఎవరు బతకలేరు, భరించలేరు. కానీ దేవుడే మనలను తనతో సమాధానము కలిగిన వారిగా చేసుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సమాధానము కలిగిన జీవితము ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఆనందించే జీవితము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా పర్యాయాలు మనశ్శాంతి లేక మనలో మనకి సమాధానం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుందంటే, మనకి ఫీలింగ్ గురించి మాట్లాడట్లేదు. అమ్మయ్య చాలా బాగుంది, చాలా సమాధానంగా ఉంది, పలానా దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నాను, బయటకు వచ్చాను, సమాధానంగా ఉంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సమాధానం ఏంటో గాలికి వెళ్ళిపోద్ది. చాలాసార్లు మనం అక్కడికి వెళ్తే సమాధానం వచ్చింది, ఎక్కడికి వెళ్తే సమాధానం వచ్చింది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పలానా పాస్టర్ గారు నా తలపైన చేయి పెట్టి ప్రార్థన చేసి సమాధానం వచ్చింది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఉన్నప్పుడే, ఎందుకంటే అది ఫీలింగ్. ఆయన చేయి పెట్టిన వెంటనే మనలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఆ ఫీలింగ్ గురించి మాట్లాడటం లేదు. ఆ ఫీలింగ్ కూడా క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాట్లాడుతున్న సమాధానం అది కాదు. ఇది శాశ్వతమైన సమాధానం గురించి మాట్లాడుతున్నారు. ఇక దేవునికి మనకి మధ్య శత్రుత్వం లేదు. దేవుడు మనతో సమాధాన పడ్డాడు, లేక ఆయన మనలను తనతో సమాధాన పరుచుకున్నాడు. కాబట్టి ఆయన నిత్యము మనకు తోడై ఉన్నాడు. చాలామంది ఈ మనశ్శాంతి కోసమే, ఈ సమాధానం కోసమే చాలామంది చెప్తారు కదా, క్రైస్తవులు అయితే మేము దేవుడి దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది అంటారు, వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు, మేము యోగా మార్గం ఎంచుకుంటాం అని కొంతమంది అంటారు, లేకపోతే మెడిటేషన్ మార్గం ద్వారా మేము సమాధానం పొందుతామని కొంతమంది అంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు సమాధానం ఇచ్చేవాడు,
సమాధానమును ఇచ్చి ఉన్నాడు గనుక మనము ఆయనతో ఆ సమాధాన సంబంధంలో కొనసాగవలసిన వారంగా ఉన్నాం. అది ఎప్పుడు మనము మర్చిపోవటానికి వీలు లేదు. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి ముందు మనం ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం దేవునితో ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మనము కానీ ఈ సమాధానాన్ని మనం అనుభవించలేకపోతూ ఉంటే ఎక్కడో మనము సత్యాన్ని మనం మిస్ అయిపోతున్నామేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం చూసినట్లయితే రెండవ ఆశీర్వాదంగా మొదటిది దేవునితో సమాధానము, రెండవది ఏమంటాడంటే రెండవ వచనం చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. రెండవది ఆయనతో మనము సహవాసము కలిగి ఉండటానికి ఇంగ్లీష్లో ఏమంటాడంటే యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. ఒకప్పుడు యాక్సెస్ లేదు, ఒకప్పుడు నేరుగా దేవునితో మాట్లాడలేము. ఇప్పుడు నువ్వు దేవునితో సంబంధము కలిగిన వాడివిగా, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కృపలో నీవు నిలిచి ఉన్నావు. ఆయన కృపామయుడు గనుక ఎక్కడో ఉన్న నిన్ను, ఆయనకి నీకు రిలేషన్ లేని నిన్ను తీసుకొని వచ్చి ఆయన కృపలో నిన్ను నిలువబెట్టాడు. మనందరికీ బాగా తెలిసిన ఒక స్టోరీ బైబిల్లో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించిన స్టోరీ మనకు బాగా తెలుసు. తండ్రిని విభేదించాడు, ఇంట్లో ఉన్న తన ఆస్తి మొత్తం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. ఎక్కడో కూర్చొని పందులు తినే పొట్టు తినే దగ్గర జ్ఞాపకం వచ్చాడు తండ్రి. మరలా తిరిగి అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ పనుల్లో ఒకటిగానైనా ఉంటానని అడుగుదామని అనుకున్నాడు. తనలో ఒక విశ్వాసం, కనీసం నా తండ్రి నన్ను అక్కడికైనా తీసుకుంటాడు కదా అని వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ తండ్రి అతని కొరకు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడో క్లియర్గా లేకపోయినప్పటికీ ఆ రాయబడిన మాటలను బట్టి కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి తండ్రి తిరిగి రాబోయే తన కుమారుడు కొరకు ఎదురు చూస్తానే ఉన్నాడు. చాలా పర్యాయాలు మనం దేవుడి నుంచి దూరం అయిపోతే మన దేవుడు మన కొరకు ఎదురు చూసే దేవునిగా, ఎందుకంటే మనము ఆయన కృపలో ఉన్నాం. ఇప్పుడు ఆయన కృపలో నిలబడి ఉన్న మనము ఒక్కొక్కసారి తప్పిపోయినప్పటికీ, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము దేవునికి దూరం అవుతూ ఉన్నప్పటికీ ఆయన నీవు నేను తిరిగి వస్తామని, తిరిగి వస్తే మరలా తన కౌగిలిలోనికి చేర్చుకోవాలని ఆయన నిన్ను కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రే సంగమా, మనం ఆయన కృపలో నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదో రక్షించుకోవటం వరకు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన కృపలో మనము నిలిచి ఉండే వారంగా ఉన్నాం. ఆయన తన కృపలో మనలను భద్రపరిచేవాడిగా ఉన్నాడు, మనల్ని అన్ని విషయాలలో నడిపించేవానిగా ఉన్నాడు. కాబట్టి మనము దాని విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. మనం ఆయన బిడ్డలం. మరలా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనలను తన కౌగిలిలోనికి చేర్చుకుంటాడు. అయితే కొంత మిస్అండర్స్టాండింగ్ ఈ యొక్క మాటలను బట్టి ఏమవుతుందంటే, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు కృపామయుడు కదా, మనం కరుణిస్తాడు కదా, మనం క్షమిస్తాడు కదా, కాబట్టి ఎన్ని పాపాలు చేసుకుంటే పోతే ఏమైద్ది అనుకునే వాళ్ళు లేకుండా పోలేదు. అందుకనే పౌలు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ 6వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటాడో తెలుసా? అలాగనగా ఏమందుము, ఏమంటాడు? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అంటాడు. కృప ఉంది కదా అని చెప్పేసి మనం పాపం చేసుకుంటూ పోతే కుదరదు. ఒకరోజు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆయన కృపలో మనల్ని భద్రపరిచేవాడు, ఆయన యొక్క కృపలో మనం నిల్చొని ఉన్నాం. ఒకప్పుడు తప్పు చేస్తే శిక్ష, ఒకప్పుడు పాపములో ఉన్న మనకు ఆ యొక్క పాప పరిహారము చెల్లించవలసిన పరిస్థితి ఉన్నది. మనం ఉగ్రతకు పాలైన వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనలను తన కృపలో నిలిచి ఉండే, ఇంకా చెప్పాలంటే ఆయన కృపయందు ప్రవేశము గలవారుగా ఉంచాం. మనం అందులో ప్రవేశము కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృపలో నిలిచి ఉండుటను బట్టి ఆయన యొక్క మన నిరీక్షణ గురించి మనం అతిశయపడుతూ ఉన్నాం. రెండవది, మూడవ ఆశీర్వాదం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఇవి రెండు బాగానే ఉన్నాయి. ఆయన సమాధాన పరిచయం ఒకప్పుడు లేదు. రెండోదేమో
ఆయన కృపలో నిలిచి ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. మనం ఎన్ని మార్లు తప్పినా ఆయన మరలా క్షమించే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు. ఆయన వైపు మనం తిరిగినప్పుడు. ఆ తర్వాత మూడవది, ఇది చూడటానికి సమస్య, ఇది చూడటానికి మనకి అంతగా ఆశీర్వాదంలా కనపడదు, కానీ అది ఎంత గొప్ప ఆశీర్వాదం కాకపోతే పౌలు దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలలో ఆనందం, అదే అంటాడు కదా. అంతేకాదు, శ్రమయందు ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును మనము అతిశయపడుదుము. అతిశయం తెలుగు బైబిల్లో చాలా బాగా రాయబడింది అతిశయం అని. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? శ్రమల యందు మనము ఆనందించదము అని రాయబడి, రీజాయిస్. ఈ రీజాయిస్ అనే పదము నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లో సంతోషించటం, ఆనందించటం అనే దానికి 2-3 పదాలు ఉన్నాయి. ఒకటి జాయ్, రెండవది రీజాయిస్. ఈ రెండు దాదాపుగా ఒకే పదం నుంచి వచ్చాయి. మూడవది హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హ్యాపీనెస్. అయితే ఈ రీజాయిస్కి హ్యాపీనెస్కి కొంత తేడా ఉంది. హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతామంటే, మనము ఏదన్నా ఒకటి కావాలనో, ఒకటి చేయాలనో, ఒకటి పొందుకోవాలనో ఎదురు చూస్తున్నాం. అది మనకు దొరికితే హ్యాపీ, దొరకపోతే నో హ్యాపీ. అంతే కదా? దొరికితే సంతోషం, దొరకపోతే దుఃఖం. పరీక్షలో పాస్ అవ్వాలనుకున్నాం, పాస్ అయితే సంతోషం, పాస్ అవ్వకపోతే దుఃఖం. అట్టుండి అటు పోద్ది అంతే. అది జీవితకాలం ఉండేది కాదు. 10వ తరగతి పాస్ అయిపోయాం, బాగా హ్యాపీ, ఎగురుతాం, గంతులు వేస్తాం, వెళ్తాం, బయటికి వెళ్తాం, అందరికి చెప్పుకుంటాం, లేదంటే కేకులు తీసుకొస్తాం, మన బంధువులు అందరూ పనిచేస్తాం, అయిపోయింది ఆ హ్యాపీ అక్కడతో. కానీ ఇది ఆ హ్యాపీ కాదు. ఏదో మనం అనుకున్నది జరిగినప్పుడు వచ్చేదాన్ని హ్యాపీ అంటాం. కానీ పరిస్థితులకు విరుద్ధముగా కూడా ఉండే దానినే రిజాయిస్, జాయ్ అంటాం. మన కరోనా వచ్చిన దినాలలో, ఆ కరోనా కాలంలో మనము ఏ విధంగా అయితే ఇప్పుడు రూపాంతరపు జీవితం అనే అంశం పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నామో, సరిగ్గా ఆ టైంలో జాయ్, ప్రభువులో ఆనందించడం అనే దాని మీద ధ్యానం చేశాం. అక్కడి నుంచే వాస్తవానికి అంశాల వారీగా సంవత్సరం మనం ధ్యానం చేయటం మనం మొదలుపెట్టింది. జాయ్ అంటే గ్రీక్ భాష క్యారీస్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే, పరిస్థితులు ఎలాగైనా ఉండని, మనము దేవునిలో ఉన్నవారము కనుక దేవునిలో ఆనందించే వారముగా ఉంటాం. ఇండిపెండెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్. అవి మేలుగా ఉండని, మనకి కీడుగా ఉండని, కష్టంగా ఉండని, లేకపోతే మంచిగా ఉండని, ఏది ఎలాగున్నా సరే క్రీస్తులో మనము ఆనందించే వారముగా ఉంటాం. ఇక్కడ అదే మాట, ఈ రీజాయిస్ అనే పదము దానినే మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేంట్లో రీజాయిస్ అంట అక్కడ మొదలుపెట్టి ఏమన్నాడు తెలుసా? శ్రమలలో ఆనందం. మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? శ్రమ అనేది దేవుడు మనకు అనుగ్రహించేదే. ఇంకెక్కడ పౌలు దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, సింపుల్గా చెప్పేశాడు, నీకు శ్రమ వస్తుంది, శ్రమల్లో నువ్వు ఆనందించు అన్నాడు అంతే. శ్రమ వస్తుంది, శ్రమల్లో ఆనందించు. ఏంటి శ్రమ? కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాం, దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనకి ఇన్ని శ్రమలు వస్తున్నాయా అంటే, అవి మన దృష్టికి శ్రమలేమో కానీ దేవుని దృష్టికి అవి మనలను సరిచేయటానికి, బలపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించే ఒక ఆధారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అంటారు, యేసుప్రభు దగ్గరకు వస్తే మీకు శ్రమలు ఉండవు, మీకు కష్టాలు ఉండవు, మీకు బాధలు ఉండవు. అది తప్పుడు బాట. మీరు ఆత్మీయంగా ఎదిగితే మీకు అసలు ఏముండదు, హ్యాపీగా జీవించవచ్చు అంటారు. ఈ బోధ క్రైస్తవ బోధ కాదు. ఈ బోధ బౌద్ధ బోధ. బౌద్ధ మతంలో ఏం బోధిస్తారంటే, మీరు భగవంతుని మీద మీరు ధ్యానం ఉంచి మీరు అలానే ఉండిపోయారంటే మీరు ఎప్పుడు బ్లిస్ఫుల్గా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. మీరు దేవుని దగ్గరకు వచ్చేసి అన్నీ వదిలేసి దేవుని దగ్గరకు వచ్చారంటే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్తారు వాళ్ళు. కానీ క్రైస్తవ బోధ అది చెప్పటం లేదు. మీరు ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్తారు. ఈ శ్రమలలో ఏమేమి జరగవచ్చు అంటే, ఒకటి, ఏవైతే చెడువి మనలో ఉంటాయో వాటన్నిటిని దేవుడు తెంచేయటానికి మనకు శ్రమలు అనుగ్రహిస్తాడు. మనలో కొన్ని పనికిరాని వాటిని ప్రూనింగ్ చేస్తాడు, దాన్ని తీసివేస్తాడు. మన ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగల గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క ద్రాక్ష చెట్టులో, ఆ యొక్క ద్రాక్షవల్లిలో ఫలించని కొమ్మలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ నరికి పాడేస్తేనే కానీ మిగిలిన వాటికి బలము రాదు, అవన్నీ ఫలించవు. వ్యర్థమైన వాటిని తీసి పడేయాలి దాంట్లో నుంచి.
ఈ శ్రమలు మనకు దేనికి ఉపయోగపడతాయంటే వ్యర్థమైన వాటిని మన నుంచి తీసివేయటానికి ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాకుండా కొన్ని మంచి వాటిని కూడా తీసివేయబడతాయి. అదేంటది మంచి వాటిని తీసివేయటం? కొన్నిసార్లు మనకై మంచి కావచ్చు, మనం అవి మంచి అనుకొని దాని మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడటం మానేస్తాం. మనకి మేలుకరంగా కనిపించే వాటి మీద మనం ఆధారపడి ఆ దేవుని మీద ఆధారపడనప్పుడు దేవుడు మనకి మేలుకరమైన వాటిని కూడా తీసిన పక్కన పడేయచ్చు. అది మనకు శ్రమ. మూడో విషయము, ఈ శ్రమల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని, తనను తాను ఉపేక్షించుకొని, ఒక దగ్గరేమో తన సిలువ అన్నారు, ఒక దగ్గరేమో ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని అన్నారు. తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించేవారిగా. ఏంటి తన సిలువను ఎత్తుకోవటం? ఏవేవైతే మనము దేవునికి అయిష్టమైన వాటిని చేయటానికి మన యొక్క హృదయము లేకపోతే మన శరీరము దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ప్రేరేపిస్తూ ఉన్నదో వాటిని ఎదిరించి నిలబడటమే ఒక పెద్ద శ్రమ. అది వాటిని ఎదిరించి నిలబడలేం. నాకు దొంగతనం చేయడం అలవాటు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఎదురుగా కొన్ని లక్షల రూపాయలు అక్కడ కనపడతా ఉంటే నేను దాన్ని దొంగతనం చేయకుండా ఉండాలంటే శ్రమే. నిజంగా నాకు గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇన్ని డబ్బులు కళ్ళెదురుగా కనపడుతున్నా నేను తీసుకోలేకపోతున్నానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో జీవించటములో ఆ శ్రమ ఉన్నది. ఆ శ్రమలో కూడా మనలను ఆనందింప చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? శ్రమ ద్వారా మొదటిది మనకి ఆయన ఇచ్చేది, ఆ శ్రమలు మనలో ఓర్పుని తీసుకొని వస్తాయి. అందుకే 5వ అధ్యాయము 3-4 వచనాల్లో అంటాడు కదా, శ్రమ ఓర్పును తీసుకొని వస్తుంది. దాన్ని ఎలా భరించాలో నేర్పిస్తుంది, దాన్ని ఏ విధంగా మనము ఎదుర్కోవాలో నేర్పిస్తూ ఉంది. శ్రమ మనకు ఓర్పును తీసుకొని వస్తుంది. అందుకనే భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెరసాలలో ఉంటూ ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఆ సంఘానికి ఏమని రాస్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ఏమని రాస్తున్నాడు? సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచూ ఉన్నాను. తను శ్రమలలో ఉండి రాస్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఇంకా సువార్తను ప్రకటించడానికే దేవుడు నన్ను ఇక్కడ శ్రమలలో ఉంచాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఇంకా ఆ మిగిలిన అధ్యాయం అంతా కానీ మీరు చదివినట్లయితే తన యొక్క శ్రమల గురించి ఎక్కడ కూడా తను ఇబ్బంది పడుతున్నట్లుగా మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఇంకా ఏమంటాడో తెలుసా? 18వ వచనం చూడండి. అయిననేమి మిషు చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును నేను సంతోషింతును. ఈ యొక్క వచనాలన్నీ జాగ్రత్తగా చదివినట్లయితే శ్రమ ఆయనను ఏ విధంగా ఓర్పులోనికి నేర్పించిందో. ఇంగ్లీష్లో అంటాడు కదా, శ్రమల గురించి మాట్లాడుతూ ఈ యొక్క శ్రమలంట సఫరింగ్స్ ప్రొడ్యూస్ ఎండ్యూరెన్స్, ఉత్పత్తి చేస్తాయంట. మన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవునిలో ఆయన ఏ విధముగా మనము ఎండ్యూర్ చేయాలో, ఏ విధముగా మనము ఈ లోకంలో జాగ్రత్తగా మనము వాటిని భరించాలో, ఓర్పు కలిగి ఉండాలో మనకు నేర్పిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చాలా పర్యాయాలు శ్రమలు మనకి ఇష్టం ఉండదు, కానీ దేవుడు ఆ శ్రమలను వాడుకొని మనలను ఆ యొక్క కొత్త లక్షణాలు మనలోనికి రావటానికి దేవుడు సహాయం చేస్తాడు. దాని నుంచి ఈ యొక్క ఓర్పు మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తుందంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ ఏమో రాయబడుతుందంటే ఓర్పు పరీక్షను కలుగు చేస్తుంది అన్నారు. ఇది ఇంగ్లీష్ భాషలో ఏమని రాయబడింది తెలుసా? ఆ యొక్క ఓర్పు అంట క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది అంట. మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది. ఏ విధంగా తెలుసా? మనలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తాన్ని దూరపరిచేసి మనము మంచి గుణలక్షణములు కలిగిన వారిగా ఉండటానికి సహాయం చేస్తుందంట ఆ ఓర్పు కలిగిన జీవితం. శ్రమలు మనకు ఓర్పును నేర్పిస్తే ఆ ఓర్పు మనలో మంచి లక్షణాలను
మనలో ఉద్భవింపజేస్తాయి, మంచి క్యారెక్టర్ను మనలో ఉద్భవింపజేస్తాయి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. మూడవదిగా ఆ యొక్క మంచి వ్యక్తిత్వము లేక క్రీస్తుని కలిగి ఉన్న ఆ యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు మీద ఆధారపడే ఆ వ్యక్తిత్వము మనలను నిరీక్షణలోనికి తీసుకొని వెళ్తాయి. ఎందుకంటే మనకు చివరగా ఉండేది ఏంటంటే నిరీక్షణ. 5వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు కదా, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు. దేవుని యందలి మన నిరీక్షణ, దేవుని యందలి మన నిరీక్షణ, ఆయన మీద మనం పెట్టుకున్న నిరీక్షణ ఎలాంటిదంటే సిగ్గుపరిచేది కాదు. మనలను మహిమపరిచే దేవుడు మనకున్నాడు, మనలను మహిమలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు ఉన్నాడు. ఏ దేవుడైతే మనలను తన కుమారుని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి శుద్ధుణ్ణి చేశాడో అదే దేవుడు మనలను నిత్యము కాపాడేవానిగాను, తన కృపలో మనలను నిలుచోబెట్టి మన వైపు నిత్యము మనలను చూస్తున్న దేవునిగాను, నడిపిస్తున్న దేవునిగాను, సిగ్గుపడనక్కరలేని నిరీక్షణ కలిగి దాని యందు కూడా మనము అతిశయించేవారిగా దేవుడు మనల్ని ఉంచుతూ ఉన్నాడు. మనకు అతిశయాస్పదము ఏదన్నా ఉన్నది అంటే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. మనల గురించి మనం అతిశయపడటం కాదు, ఒక నిరీక్షణ, ఖచ్చితమైన నిరీక్షణ. అదేంటో తెలుసా? నేను నా ప్రభువుతో కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండబోతున్నాను. ద కాన్ఫిడెన్స్. కొంతమంది ఏదన్నా అడిగితే ఏంటి అది జరుగుతుంది అనుకుంటున్నావా అని అడిగారు అనుకోండి, ఇంగ్లీష్లో సింపుల్గా ఉంటా ఐ హోప్ సో అంటారు. అంటే జరిగితే జరిగింది, లేదా తెలియదు. ఆ నిరీక్షణ గురించి దేవుడు చెప్పడం లేదు. ఆయన మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే ఒక దినాన మనము ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ఆనందించే వారముగాను, ఇన్ని శ్రమల గుండా పోయినను, ఎన్ని ఇబ్బందులు గుండా పోయినను, వీటన్నిటికీ ఒక దినాన ఆయన సన్నిధిలో బహుమానము పొందే వారముగాను మనము ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5వ వచనంలో ఇంకో కొత్త మాట కనపడింది. ఆ యొక్క నిరీక్షణ ఎందుకు మనలను సిగ్గుపరచదు అనే మాటను రాస్తూ పౌలు 5వ వచనంలో ఇంకా కొంత కొనసాగిస్తూ అంటాడు కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ రోమీయులకు రాసిన పత్రిక ప్రారంభం నుంచి కానీ మీరు చదివినట్లయితే మొట్టమొదటిసారి ఈ మాట కనపడుతుంది, పరిశుద్ధాత్మ అనే మాట. ఆయన ఎప్పుడైతే నిన్ను నన్ను రక్షించుకున్నాడో ఆయన యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను నీలో నాలో ఉంచి ఆయన మనలను బలపరిచే దేవునిగా ఉన్నాడు. నీలో నాలో ఉంచి ఆయన బలపరిచే దేవునిగా, నడిపించే దేవునిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన విషయాలను రాబోయే ధ్యానంలో మనం ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడు. ఏమని ఎలా ఆశీర్వదించాడంటే, మొదటిది అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మార్చాడు. మార్చి మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు. తర్వాత మనం బహుశా కింద వచ్చిన వాళ్ళు కూడా చూసినట్లయితే 11వ వచనం ఏమో రాయబడుతుందో చూడండి. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా సమాధానం పొంది ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా. నా రక్షణ ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. దేవుడు తన కుమారుని నా కొరకు నీ కొరకు ఆయన అర్పించుట ద్వారా, ఆయన యందల నీవు నేను విశ్వాసం ఉంచుటను బట్టి మనము దేవునితో సమాధాన స్థితిలో ఉన్నాం. ఆయనతో మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, నిత్యము ఆయనతో సంబంధం కలిగి జీవించవచ్చు. నా ప్రశ్న ఏంటంటే, ఆ సమాధాన స్థితిలోనికి ఉండే ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇచ్చి ఉంటే మనం ఆయనతో గడుపుతున్నామా సమయాన్ని? ఆయనతో మన సన్నిహిత్యం ఎలాగుంది? ఆయనతో మన స్నేహం ఎలాగుంది? ఆయనతో మన సంబంధం ఎలాగా ఉన్నది? దూరమైన నిన్ను నన్ను దగ్గరకు తీసుకొని తన దగ్గరే ఆయన ఉంచుకొని తనతో సమాధాన పరుచుకుంటే ఇంకా శత్రువులాగే మనం జీవిస్తూ ఉన్నామా? రెండవదిగా, ఆయనకి మనకి నేరుగా యాక్సెస్ ఉండగా, నేరుగా ఆయనతో మనము అనుబంధం కలిగి ఉండగా, ఇంకా చెప్పాలంటే ఆయన కృపలో మనము నిలిచి ఉండగా మనం ఎందుకు ఇంకా కృంగిపోతూ ఉన్నాం? మనం ఆయన కృపలో ఉన్నాము.
ఒకవేళ కొన్ని పర్యాలు పాపము మనకు తెలుసో తెలియకో పాపం చేసినప్పుడు మనం ఎందుకు కృంగిపోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆయన యొద్దకు ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం? తప్పిపోయిన కుమారుడు తిరిగి వెళ్ళినట్లుగా. తప్పిపోయిన కుమారులు అక్కడే కూర్చొని నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత తప్పు చేశాను అని రోజు ఏడ్చినా ప్రయోజనం ఉండేది కాదు. దానికి బదులు ఏం చేశాడో తెలుసా? లేచి కృపగలిగిన తన తండ్రి దగ్గరకు వచ్చాడు. యేసుప్రభుని ముద్దుపెట్టి పట్టించాడు. యోధ పశ్చాత్తాపడ్డాడు, గిల్ట్ ఫీల్ అయ్యాడు. నేను అనవసరంగా బోధకుడు నేను అప్పగించాను అనుకున్నాడు. డబ్బులు పడేశాడు, తీసుకొచ్చిన డబ్బులు మొత్తం. తన పరిస్థితి ఏమైందో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ కృప కలిగిన తండ్రి ఆ దేవుని దగ్గరకు రాలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క కృపను, దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఆశీర్వాదమును అతనికి అర్థం కాకపోవటం వలన. అదే సమయంలో ఎన్నిసార్లు పేతురు తప్పు చేయలా? ఎవరో ఎరగను, ఆయన ఎవరో ఎరగను, ఆయన ఎవరో ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్పలేదా పేతురు? తోమ మాకొచ్చి కనపడ్డాడు రా బాబు, యేసుప్రభు కనపడ్డాడు, మేము చూసామా ఆయన్ని అంటే తోమ నేను నమ్మను, ఆయన గాయాలలో నా ఏలు పెట్టి చూసే వరకు నేను నమ్మను, ఆయన లేచాడు అంటే అని కూర్చోలేదా? కానీ దేవుడు వీళ్ళందరినీ క్షమించి తన కృపలో నిలవబడిన వారిగా వీరందరినీ మరలా తన పని కొరకు, ఏ పని కొరకైతే వారిని పిలుచుకున్నాడో అదే పనిలో వారు ముందుకి సాగి వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని మార్చుకోలేదా? వారిని మార్చుకున్న ఆ దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన కొరకు వాడుకునే దేవుడు. ఆయన కృపలో మనం నిలిచి ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. తప్పులు జరుగుతాయి, మనం మానవులం. పౌలే తర్వాత అధ్యాయాలు మనం చదివితే పౌలే చెప్తూ ఉన్నాడు, నేను చేయాలనుకున్నది ఏమి చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అన్నాన్ని చేస్తున్నాను. కారణం మనలో ఉన్న యొక్క స్వభావం అలాంటిది. అయినను మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన మనకు బలమునిచ్చే దేవుడు, మనం వాటిని ఎదిరించి నిలబడగలిగే శక్తిని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నిన్ను నన్ను ఆయన నిత్యము తన కృపలో జ్ఞాపకం చేసుకునే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, శపించే దేవుని కాదు. ఈ మధ్యకాలంలో ఎక్కడో 2-3 దగ్గర నేను విన్నాను, ఆ చర్చిలో ఒక స్టోన్ పెట్టారంట. ఓపెనింగ్ చేసినప్పుడు ఏదో ఒక స్టోన్ దాని మీద రాస్తారు కదా, పలక మీద పలానా చర్చి పలానా టైంలో ఓపెన్ అయింది, పలానా వ్యక్తి ఓపెన్ చేశాడు అవన్నీ, అది పెట్టారంట. అది పెట్టి ఈ మధ్యకాలంలో అది ఒక రెనోవేట్ చేస్తా ఆ చర్చిని దాన్ని కూడా పూర్తి చేసి దాని మీద మక్కు పెట్టేసి మొత్తం పూర్తి చేసి మొత్తం సున్నం అదంతా వేసారంట. పాస్టర్ గారికి అది ఇష్టం లేదు అది చేయటం. కాబట్టి ఆదివారం ఛాన్స్ దొరికింది వాకింగ్ చేయడానికి. పోయిన ఆదివారమే జరిగిన సంఘటన. ఇంకా ఆదివారం మైకి తీసుకొని మొదలు పెట్టాడంట జనానికి. చూసారా, ఆ బండను పూర్తి చేశారు కాబట్టి మన గ్రామానికి అరిష్టం ఏదో జరగబోతుంది అని చెప్పాడంట. జనాలు వాక్యం తెలియని వాళ్ళు కాబట్టి, అయ్యగారు ఏది చెబితే అదే వేదం కాబట్టి అందరూ వణికిపోతున్నారంట. ఏం అరిష్టం జరగబోతుందో, ఏం అరిష్టం జరిగిపోతుంది. రాయిని బూట్ చేస్తే అరిష్టం, ఇంకోటి దర్శనం బాగా వీగిపోతే అరిష్టం. ఇలాంటి బోధనలో మనం ఇంకా ఉండిపోయాం. ఆయన కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను తన కృపలో నిలవబెట్టి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను నిత్యము క్షమించి బలపరిచి ఆయన బిడలగా మనం రూపాంతరము చెందించే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోయి ఇంకా మనము ఆ శాపాలలో లేక అరిష్టాలలో లేకపోతే వీటిల్లోనే మనం బతికిపోతూ ఉన్నాం. ఈ మధ్య నేను రాత్రి ఎవరో పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు ఒక పెళ్లి చేయాలి. ఓకే, మన చర్చికి సంబంధించిన ఒకరు వాళ్ళు చెప్పిన మాట అంట కరెక్ట్గా 12:15కి ఆ పెళ్ళి అనేది అయిపోవాలంట. నా వాచ్ 12:15 కాకపోతే ఏం చేయాలి నేను? పెళ్ళికొడుకు వాచ్ 12:15 అవ్వచ్చు, పెళ్లి కూతురు వాచ్ 12:13 అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో పెళ్లి చేస్తే ఏమైద్ది? పిచ్చి. సత్యం తెలియని వాళ్ళు క్రైస్తవులు అయితే పిచ్చి ఇలానే ఉంటుంది. ఆయన కృపలో మనం ఉన్నాం. ఈ దినాలేంటి, ఈ గడియలేంటి, ఈ సమయం ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా వీటిల్లోనే ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు కాదు, రక్షణ యొక్క విలువను ఎరిగిన వారు కాదు. ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారేమో.
దేవుని మందిరానికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంకా ఈ మూఢభక్తిలో మనం బతుకుతూ ఉన్నామేమో. కాలాలు, సమయాలు, ఏమంటారు, దినాలు, లేదంటే ముహూర్తాలు, వీటితోనే బతికేస్తూ ఉన్నామేమో. నీవు ఆయనలోనికి వచ్చిన తర్వాత ఆయన నీకు ఇచ్చిన ఆ యొక్క విడుదల, నీకు ఆయన ఇచ్చిన ఆయన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేతిలో ఎంత భద్రంగా ఉన్నామో మనం. ఏం చేయగలదు మనము? దేవుని వాక్యం చెబుతుంది. 8వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన ప్రేమలో నుంచి మనం ఏది దూరపరచగలదు? శ్రమ అయినా, కష్టమైన, దుఃఖమైన, చావు అయినా సరే ఆయన ప్రేమ నుంచి మనం దూరపరచలేదంట. నిన్ను నన్ను అంతగా ఆయన ప్రేమిస్తూ ఉంటే చాలా పర్యాయాలు మనము చిన్నోటికి భయపడిపోయి చిన్న విషయాల్లో దేవుని యొక్క కృపను మనము శంకించే వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నీ దేవుడు నా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నీవు నీ దేవుడెవరో నీకు కరెక్ట్గా అర్థమైతే, గత సంవత్సరం మన అంశం అదే, దేవుని ఎరగటం, నోయింగ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నీకు కరెక్ట్గా అర్థమైతే, నీ దేవుని బట్టి ఈరోజు నువ్వేమై ఉన్నావో నీకు కరెక్ట్గా అర్థమైతే, నీవు దేవుని మందిరానికి ఆయనను ఆరాధించడానికి వస్తావు. మన ఆరాధనకి కారకుడు ఎవరైతే దేవుడు కావాలి. మన ఆరాధనకి కారకుడు సంఘం కాదు, మన ఆరాధనకి కారకుడు పాస్టర్ గారు కాదు, మన ఆరాధనకి కారకుడు పాటలు పాడి నడిపించే వాళ్ళు కాదు. మన ఆరాధనకి కారణం ఎవరంటే ఆయనే. ఎందుకంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప ఉన్నది కాబట్టి ఆయనను ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. వారం వచ్చి చందా వేసిపోవడానికి దేవుని మందిరానికి రాబాకండి, అవసరం లేదు కూడా దేవునికి చందా. ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆయనను గుర్తిరిగి ఆయనను ఆరాధించాలి మనం. నీ స్థితి, నా స్థితి ఎక్కడుంది? ఒకప్పుడు సమాధానం లేని స్థితిలో ఉన్నాము, దేవునికి శత్రువులుగా జీవిస్తున్నాము, నరకానికి పాత్రులుగా జీవిస్తూ ఉన్నాము, ఉగ్రతకు పాత్రులుగా జీవిస్తున్నాము. అలాంటి స్థితిలో నుండి మనలను నీతిమంతులుగా తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించడం ద్వారా మనలను నీతిమంతులుగా మార్చి మనలను రక్షించుకొని ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా నిన్ను నన్ను ఆయన నిలవపెడితే దానిని బట్టి ఆయనను ఆరాధించడానికి వస్తూ ఉన్నామా? ఈ యొక్క ఆరాధనలో ఆయన చేసిన మేలులను, ఆయన చూపిన కృపలను జ్ఞాపకము చేసుకొని ఆయన ఆరాధించడానికి ఆదివారం వస్తున్నామా? లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఏదో అయిపోద్దని దేవుని మందిరానికి వస్తున్నామా? నేను చెబుతున్నాను కదా, మీరు ఆదివారం చర్చికి రాకపోయినా ఏమీ కాదు. ఆయనను ఆరాధించడానికి దేవుని మందిరానికి రండి. కానీ ఆచారంగా మూఢనమ్మకం, చర్చి కూడా నీకు మూఢనమ్మకం అయిపోతుంది. అక్కడ పోయి కనపడొస్తే బాగుండేమో. సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఆ ఇజ్రాయేలు జనాంగం యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలంట ఖచ్చితంగా. ఆ విధంగా వస్తున్నామా మనం ఆయన ఆరాధించడానికి? ఎందుకు ఆరాధించాలంటే మనలను ఆయన సమాధానపరుచుకొని ఆయన కృపలో మనలను నిల్చుండబెట్టుకొని ఒక గొప్ప నిరీక్షణను మనకిచ్చాడు గనక నిత్యము ఆయనను ఆరాధించే ఆయన బిడ్డలముగా ఈ లోకంలో జీవించబద్దులమై ఉన్నాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.